నమస్తే, వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక మిణుగురులు. రచన సోమసుందర్ గారు. ఇక కథలోకి వెళితే, వస్తావు, తప్పకుండా వస్తావు. వీధి తలుపులు బార్లా తీసుకుని కూర్చున్నా. ఒకవేళ రావేమో. నువ్విప్పుడు రావని తెలుసు. నా పిలుపులకి నా హృదయంలోంచి జవాబులు వస్తూనే ఉన్నాయి. వస్తావు. వీధి గుమ్మంలోంచి రోడ్డంతా కన్ను చేసుకుని చూస్తూనే కూర్చున్నా. స్వామి, ఇంతమంది వస్తూనే ఉన్నారే, వారిలో ఒక్కడివి నువ్వవ్వకూడదు. ఎలా అవుతావు? ఆ సాదా జనాభా అంత నీచుడువా నువ్వు? నీలోని శక్తులి మనుషుల్లో ఏ ఒక్కడికైనా ఎందుకుండకూడదు? ఉంటాయేమో చూస్తే, అబ్బే ఉండవు. నన్ను, నా కళ్ళు నిన్ను వెతికే గుర్తుల్ని చూసి ఈ ప్రపంచం పకపకా నవ్వుతుంది. నవ్వని ఈ గడియలో పకపకా నవ్వుతుంది. ఇంకాసేపటికి బావురుమని ఏడుస్తుంది. అవన్నీ లెక్క చేస్తే బ్రతకగలవా? అవన్నీ గుర్తిస్తే అందులో నేను ఒక్కతేనైపోను. అప్పుడు నీకోసం ఏడిచే ఏడిపే ఎండిపోదు. నా హృదయంలో మండే మంటల వేడి కొంచెమైనా నీకు తగులుతుందా? అబ్బా, తగిలే రావటం లేదేమో అంటుంది నీ సుందరి. ఎప్పుడొచ్చావు స్వామి? నువ్వేనా? నాకంటే ముందే వచ్చి నా గదిలో కూర్చున్నావా? అయ్యో, తలుపులు బెడాయించి కూర్చున్నావే. తలుపు తీయి. మాట్లాడవు. ఏమమ్మా అంత కోపం? నీలో నీవే ఏవో కూనిరాగాలు పాడుకుంటే మాత్రం నాకు వినిపించటం లేదనుకుంటున్నావా? అదిగో, అది నీ స్వరమే. అది నీ గొంతుకే. నీకు తప్ప ఆ స్వరంలో సన్నాయిలు వినిపింపచేసే శక్తిగల గొంతుకెక్కడుంది? గొంతు పెద్దది చేస్తున్నావు కూడానా? నీ రాగాలు బాగానే వినిపిస్తున్నాయిలే. కానీ అబ్బా, ఇంకెంతసేపు ఇలా నన్ను బయట నుంచి ఏడిపిస్తావు? తీయి. ఇంక బ్రతకలేను. నువ్వే. నీకుగాక నా గదిలోకి వచ్చేందుకు ఇంక అర్హత ఎవరికుంది? మరి గడియ బిగించుకున్నావేం? నా గదంతా ఒక్కడవే ఆక్రమించుకుందామనా? నన్ను రానివ్వవు. నేను లేకుండా నీవెలా ఉంటున్నావు చెప్పు. ఇంక నిలువలేకపోతున్నా. నాలో ఆవేదన, ఆవేశం ఎక్కువైపోతున్నాయి. కాళ్ళ నుంచి కారే చెమటలో వణికిపోతున్నా నా పాదాలు జారిపోతున్నాయి. తియ్యి స్వామి, ఇదిగో పడిపోతున్నా అంటుంది నీ సుందరి. ఇందాకటి నుంచి కిటికీలోంచి బయటికి చూస్తూనే ఉన్నా. బయట తిరుగుతున్న సూర్యకిరణాలు నా అరవాల్పు కన్నుల్లో సున్నలు సుడుతున్నాయి. నిద్రగన్నేరు చెట్టు కింద నీడ నిద్రపోతుంది. ఆకులు మెలకువగానే గాలితో చెలగాటాలు ఆడుకుంటున్నాయి. చెట్టు కింద పరున్న నీడ అప్పుడప్పుడు చెవులూపుతుంది. అబ్బా, ఆ చెట్టునే గాని అమాయకంగా అందాల్ని చిందులు తొక్కిస్తున్న ఈ నీడని చూస్తారా? స్వామి, నిన్నే గాని ఒక మూల మూలుగుతున్న నన్ను గుర్తిస్తారా? పోనీలే, నాకేం. తొగర ఎండను చూసి పళ్ళు పిండుకుంటుంది. పాపం, దాని పువ్వులెలా వాడిపోతున్నాయో. వేప చెట్టు కొత్తగా నీళ్ళేసుకున్న యువతిలాగుంది. చూడు, అదిగో తలారబెట్టుకుంటుంది కదూ. ఇప్పుడే గాలి భయమని వచ్చి నన్ను తాకింది. నా ముంగురులు కనురెప్పలతో ఎకసెక్కాలాడుతున్నాయి. చిలిపిగాలి నీ ఉద్రేకంలా కొనగోళ్లతో నా మృదువైన శరీరానికి నాట్లు పెట్టి పాడు చేద్దామని చూస్తుంది. దీనికేవో నీ వేడి ముద్దుల నా మెడను ఎలా స్పర్శిస్తుందో. అబ్బా, ఎంతకాలం ఇలా నా బూజు గదుల్లోంచి నిన్ను తలుచుకుని తృప్తిపడమంటావు? అవును, బూజుగది కాదు మరి. ఎప్పుడూ పాత తలుపులతోటి, పాత పాటలతోటి మారుమోగుతూ సంస్కారం లేకుండా పడి ఉన్న నా గది బూజుగదే. నా గుండె సుడిగుండంగా మారిపోతుంది స్వామి. నీవు తప్ప ఇంకే ఆశతో బ్రతకను. త్వరగా నీ దాన్ని చేసుకో, లేకపోతే ఏమో ఇంకా అంటుంది నీ సుందరి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.